Hi, Shravan sir. Hi, sir. Hi. సో ఎస్పెషల్లీ మీరు ఐటీ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ ఫస్ట్ టైం నేను ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా మిమ్మల్ని కలిసినప్పుడు వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ మేము ఎప్పుడు కాలేజెస్లో గ్రాడ్యుయేట్స్కి ఏం స్కిల్లింగ్ చేస్తే వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్కి సెట్ అవుతారు అని ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ తోటి మేము మ్యాపింగ్ చేసుకుంటూ వచ్చిన వెండర్స్ ఒక సెట్ ప్యాటర్న్ తోటి వచ్చేవాళ్ళు. బట్ ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీరు ఇచ్చిన బ్రీఫింగ్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, ఒక కంపెనీకి ప్లేస్ అవ్వడానికి ఎవ్రీ ఇయర్ పారామీటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ టు లాస్ట్ 15 years నుంచి నేను చూసింది ఏంటంటే 2014 to 15, 16, 17 ఒక స్టూడెంట్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పాస్ అవ్వగలితే, డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, ఆర్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక 2-3 ప్రోగ్రామ్స్ క్లియర్ చేసేసి కోడింగ్స్ చేస్తే మళ్ళీ అదే ప్రోగ్రామ్స్ మీద ఇంటర్వ్యూయర్ యాక్సెప్ట్ చేస్తే ఓకే వాడికి జాబ్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్లోనే మా సిఆర్టీ సిలబస్ అలా ఉంటుండే. బట్ పోస్ట్ కోవిడ్ అయితే అసలు చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు కట్ చేస్తే 2025 రైట్ పాస్అవుట్స్ మీరు 23 పాస్అవుట్స్, 24 పాస్అవుట్స్, 25 పాస్అవుట్స్ ఎంతో స్ట్రగుల్ అవ్వడం మనం చూస్తున్నాం. సో నాకన్నా ఎక్కువ మీరు 2 sides చూశారు కాబట్టి ఇప్పుడు కట్ చేస్తే స్టూడెంట్స్ ఇండస్ట్రీ అక్వైర్ చేయడానికి ఏ స్టేటస్లో ఉన్నారు, అసలు ఒక టాప్ పారామీటర్స్ ఆర్ టాప్ స్కిల్స్ అంటే మీరు ఎలా చెప్తారు సార్ అసలు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ మోటివేటెడ్ యూ అంత కంఫర్టబుల్ పొజిషన్, అంత డామినేటింగ్? సార్ మీరు హైరింగ్ సైడ్ ఉన్నారు, ఐటీ సైడ్ ఉన్నారు, బట్ యూ కేమ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. సో ఎస్ సార్. సో జనరల్గా ఏ కంపెనీ అయినా మనం తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో సో జనరల్గా సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఏ కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అన్నా కానీ ఫస్ట్ థింగ్ కొన్ని రౌండ్స్, మినిమం కొన్ని రౌండ్స్, సో 4 rounds నుంచి 12 rounds వరకు, లైక్ గూగుల్లో 12 rounds ఉంటుంది. 12 rounds. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎప్పుడైనా కానీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. జనరల్గా రిటర్న్ టెస్ట్లో ఏంటి, యాప్టిట్యూడ్, వెర్బల్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ సమ్ ప్రోగ్రామింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వన్స్ నౌ ఒక పర్సన్ రిటర్న్ టెస్ట్లో కానీ పర్ఫెక్ట్గా సో సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ అయితే దెన్ హీ ఎంటర్ ఇన్ టు ద గ్రూప్ డిస్కషన్. ఈ గ్రూప్ డిస్కషన్ పార్ట్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది స్టూడెంట్స్కి ఏంటి ప్రాబ్లం అని అంటే, సో ఇట్స్ ఇంగ్లీష్ అనే ఫీలింగ్లో ఉంటుంది. ఆల్రెడీ మనం చాలా సినిమాస్లో కూడా చూసాం. సో మన వెంకటేష్ సినిమాని చూస్తే సో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం అని అంటే తనకి ఇంగ్లీష్ రాక చాలా ఆగిపోతే తను ఎంకరేజ్ చేస్తాం, మీ లాంగ్వేజ్ సూటబుల్ లాంగ్వేజ్లో మాట్లాడండి. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఏంటి అని అంటే జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అనే ఫీలింగ్లో ఉన్నారు. సో గ్రూప్ డిస్కషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ అన్ ఇంగ్లీష్. సో అదేంటి అని అంటే నీకున్న ఒక కాన్సెప్ట్ మీద ఎలాంటి థాట్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నావు కంపేర్ టు ఆల్ అదర్ పీపుల్. ఒక గ్రూప్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు సో నువ్వు ఎలాంటి థాట్స్, నీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి అనేది సో మెయిన్గా కన్సిడర్ చేస్తే, అండ్ మిగతా టీమ్ తోటి కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేస్తున్నావా, ఒక టాపిక్ మీద ఒకే దాని మీద స్టాండ్ అయి ఉన్నావా, ఇలాంటి ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అయితే గ్రూప్ డిస్కషన్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. ఓకే. సో వన్స్ గ్రూప్ డిస్కషన్ పర్ఫెక్ట్గా అయింది అని అంటే నెక్స్ట్ వచ్చేసి సో రిటర్న్ టెక్నికల్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్లో చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, నౌవేడేస్ చాలామంది ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సో జస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు అని అంటే దానికి వాట్ ఈజ్ అన్ అరే అన్నాం అనుకోండి, సో అందరూ కూడా అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ డెఫినేషన్ చెప్పేసి వదిలేస్తే how they will get now 5 lakhs per annum, 10 lakhs per annum. So nowadays many of the people ఇదే ఉంది. సో ఒక array is a collection of similar data types. ఇంకొక పర్సన్ వచ్చి కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటాడు. సో డెఫినేషన్ అదే చేంజ్ చేస్తారు. బట్ దానికి ఎలా చేయాలనేది చూద్దాం. సో నెక్స్ట్ ఈ గ్రూప్ రిటర్న్ టెస్ట్ కానీ ఒకవేళ పర్ఫెక్ట్ కానీ చెప్తే సో సరే టెక్నికల్ రౌండ్లో దెన్ విల్ గో టు హెచ్ఆర్. ఈ హెచ్ఆర్ రౌండ్లో మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటున్నారంటే, చాలామందికి ఉన్నటువంటి బ్లైండ్ థింగ్ ఏంటి అని అంటే, సో హెచ్ఆర్ రౌండ్లో అందరూ కూడా సో ఇంకా ప్యాకేజ్ వచ్చేసినట్టే, నువ్వు పోయి కమర్షియల్స్ మాట్లాడుకోవడమే, నీ కమర్షియల్ ఎంత ప్యాకేజ్ నువ్వు ఇస్తావు అనేది ఫార్మాలిటీ మాత్రమే అనుకుంటా అని ఫీలింగ్ ఉంటారు. కానీ హెచ్ఆర్ రౌండ్లో జస్ట్ 5 minutes ఎనఫ్. యూ హ్యావ్ బ్రెయిన్ ఆర్ నాట్. సో దే లాస్ట్ సమ్ క్వశ్చన్స్. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్, మనం టీ తాగే కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది అని అడుగుతాం. ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్, చిన్న క్వశ్చన్ యాక్చువల్గా, టీ తాగే కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది అంటే ఏం చెప్తారు మరి?
నేనైతే రైట్ సైడ్ అని చెప్తాను. మీరు రైట్ సైడ్ అంటారు, సమ్ పీపుల్ లెఫ్ట్ సైడ్ అంటారు, సమ్ ఇలా పట్టుకుంటే ఇలా ఉంటుంది అంటారు. ఇదే థాట్ లో ఉంటారు. బట్ థింక్ న్యూ అనే కాన్సెప్ట్ ని తీసుకురావాలి. జనరల్ గా టీ కప్ కి హ్యాండిల్ అవుట్ సైడ్ ఉంటది. సో ఇన్సైడ్ టీ ఉంటది, అవుట్ సైడ్ హ్యాండిల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే సో అది ఎవరైతే ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలుగుతారో దెన్ దే విల్ సెలెక్ట్. సో ఆ 5 minutes లో యూ హ్యావ్ బ్రెయిన్ ఆర్ నాట్, ఒక లాజికల్ ఎబిలిటీ క్వశ్చన్ అనొచ్చు దీన్ని. డెఫినెట్ గా. ఈవెన్ ఐఏఎస్ చాలా సినిమాలో కూడా చూస్తున్నాం మనం. ఈవెన్ రీసెంట్ గా. ఓకే సార్. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఒకటి, అండ్ ఎంత లాజికల్ గా ఆన్సర్ ఇవ్వగలిగితే అది అట్రాక్టివ్ గా అండ్ ఇండస్ట్రీస్ కి కొంచెం నచ్చే విధంగా ఉంటుంది. ఓకే. సో ఈ 5 rounds 4 rounds మినిమం ఏ కంపెనీ అయినా కానీ ప్రాక్టీస్ చేస్తుంది. సో వన్స్ మిగతా వేరే కంపెనీస్ కి వెళ్తే 5 rounds 6 rounds ప్రాజెక్ట్స్, రౌండ్ 1 ప్రాజెక్ట్, రౌండ్ 2 ఇలా. సో 12 rounds వరకు, అప్ టు 12 rounds వరకు. ఓకే. ఈవెన్ ఒక మేనేజర్ పొజిషన్ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్ళాలన్నా కూడా సో అగైన్ సో రౌండ్స్ ఉంటాయి. సో ఓకే. సో మీకు ఇన్ అండ్ అవుట్ నాలెడ్జ్ తెలిసింది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్కి బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు అనొచ్చా? అంటే మీకు ఇంత ఎక్స్పోజర్ ఉంది, అందుకే నేను వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు బెనిఫిట్ అవ్వచ్చు అనేది ఒక మోటివేషన్ అయి ఉండొచ్చా మీరు ఇక్కడికి మెయిన్గా స్కిల్లింగ్కి రావడానికి? సో నేను యాక్చువల్గా స్కిల్లింగ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను జనరల్గా. సో విలేజ్ నుంచి వచ్చినప్పుడు మాకు ఎలా ఉండేది అక్కడ అంటే సైకిల్ షాప్ మెకానిక్ లాగా చేసినోడు నేను. సో ఆ టైంలో మాకు ఎవరు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా లేరు. సో ఎవరో జస్ట్ ఒకళ్ళు ఎలా అంటే ఇలా మీరు చదవండి మీకు చాలా నాలెడ్జ్ ఉంది అని చెప్పి చిన్న హింట్ ఇస్తే ఆ స్టేజ్ నుంచి వచ్చింది నేను. సో బీటెక్ వచ్చినాక మా బీటెక్లో ఏంటి అని అంటే జనరల్గా చాలా వరకు అసలు ఒక సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలియదు ఫస్ట్ ఇయర్లో. ఆ సి ప్రోగ్రామింగ్లో మెయిన్ అంటారు, ఇఫ్ అంటారు, ఎల్స్ అంటారు, దేనికి ఎందుకు యూస్ చేయాలో తెలియదు. అలా ఉన్నప్పుడు జస్ట్ ఒక చిన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఆ ట్రైనర్ని చెప్పినప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా రీసెర్చ్ చేసి ఆ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అరే ఈ కాన్సెప్ట్స్ ఇంత మంచిగా ఎందుకు చెప్తున్నా కానీ నేను ఎందుకు నేర్చుకోలేకపోతున్నా అనే ఫీలింగ్లో నేర్చుకొని నేనే సో నెక్స్ట్ నాలాగా ఎవరు అవ్వద్దు అని చెప్పేసి సో నేను ట్రైనింగ్ ఫీల్డ్ ఎంచుకొని ప్యాషన్గా ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యాను. సార్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ 2003 to 7 బ్యాచ్ మా అప్పుడు ల్యాబ్లో మనకు ఒక 7 to 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి చేసిన వాళ్ళే దాదాపు టాపర్స్ అనే ఫీలింగ్ ఉండేది. అండ్ ఏదన్నా మీరు అన్నట్టు డెఫినేషన్స్ వరకు చెప్పినా కూడా ఓకే, టెక్నికల్ రౌండ్లో వెరీ గుడ్ అని చెప్పేసి. ఇప్పుడు సో మచ్ చేంజ్, ఇంటర్నెట్ అప్పుడు చాలా మాకు ఆల్మోస్ట్ మీరు కూడా ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నెట్ ఈజ్ ఏ వెరీ కాస్ట్లీ థింగ్. ఇప్పుడు ఇంటర్నెట్ అంత చీప్ అయిపోయి అండ్ దట్ టు ఏరా ఇన్ని ఏఐ టూల్స్ ఉండి ఇప్పుడు కూడా మరి స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రేషియోలో లేకపోతే స్కిల్స్ రేషియోలో చాలా వెనుకబడి ఉన్నారు. సో అన్ని ప్రివిలేజెస్ అన్ని రిసోర్సెస్ ఉండి కూడా ఇప్పుడు ఎందుకు బ్యాక్ అయి ఉన్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వేరే ఏ వచ్చాక హైరింగ్ స్ట్రాటజీస్ చేంజ్ అయ్యాయి కాబట్టి అసలు ఈ పర్టికులర్ స్కిల్స్ ఉంటే అతను ప్లేస్మెంట్కి రెడీ ఆర్ ఇండస్ట్రీకి రెడీ అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నైస్ క్వశ్చన్ సార్. సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి ఏంటి అని అంటే ఒక జాబ్ రావాలి అని అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టూల్స్లో ఏది నేర్చుకోవాలి, మెన్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఇలా రకరకాల ఒక్కొక్క AWS అని ఇలా చాలా రకాల లాంగ్వేజ్, చాలా రకాల న్యూ టెక్నాలజీస్ చెప్తున్నారు. సో స్టూడెంట్కి ఏంటి అసలు ఏది నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనేది పర్టికులర్గా తెలియట్లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ చాలా మంది C++, జావా అని మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తున్నారు. సో ఈ C++, జావా, పైథాన్ అనే దానికంటే కూడా ఇంకొకటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకురావాలి. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఉంది అనుకోండి, ఇఫ్ అనేది Cలో ఉంది, C++లో ఉంది, జావాలో ఉంది, పైథాన్లో ఉంది. ఈ ఇఫ్ అనే దాన్ని ఎలా యూస్ చేస్తావు ఈ 4 లాంగ్వేజ్లో అని తెలుసుకుంటే నీకు 4 లాంగ్వేజ్లు వచ్చినట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ పర్టికులర్ వన్ లాంగ్వేజ్, సో విల్ గో ఫర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో కాన్సెప్ట్ ని మిగతా 4 లాంగ్వేజ్ల్లో ఎలా ఉంది అనే చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకోగలిగితే ఒకటి చాలా మంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో 8th క్లాస్ స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. ఈరోజు బీటెక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో చాలా మంది భయపడుతున్నారు, ఫస్ట్ ఇయర్లో మా వాడికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, ఇప్పుడేనా అప్పుడేనా. సో ఎందుకు అలా? సో బీటెక్లో ఉన్నప్పుడే అన్ని లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, కాన్సెప్ట్ మీరు ఏదన్నా తీసుకోండి, అరేస్ తీసుకోండి, ఫంక్షన్స్ తీసుకోండి, ఎనీ కాన్సెప్ట్
ఆల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా 4 or 5 లాంగ్వేజెస్ వచ్చేస్తాయి. ఒక రీసెర్చ్ అలవాటు చేసుకోవాలి. ఓకే. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ థింగ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. డిఎస్ఏ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అండ్ వన్ మోర్ ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు చాలా మందికి. ఒక డేటాబేస్ DBMS ఒకటి నేర్చుకోవాలి. ఓకే. సో ఇవి కానీ పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి పెట్టుకుంటే డెఫినెట్లీ సో దే విల్ గెట్ ఏ జాబ్. ఓకే. అంటే ఎంతసేపు కోడ్ రాసామా ఎగ్జిక్యూట్ అయిందా కాకుండా కోడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అండ్ మీరు అన్నట్టు ఇదే కోడ్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రాయాలి, సో అప్పుడు కానీ రీసెర్చ్ చేస్తే కానీ ఇవన్నీ తెలియదు. అండ్ అదే సార్, AI టూల్స్ ఎన్ని ఉన్నాయి. సో మాకు 2 కేటగిరీస్ ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్. AI టూల్స్ వచ్చేసాయి, మాకెవరు జాబ్ ఇస్తారని ఒకటి, AI టూల్స్ ఉన్నాయి కదా నేను ఏదైనా మేనేజ్ చేస్తానని. ఈ 2 కేటగిరీస్ కూడా డేంజరే. అసలు AI టూల్స్ ఇంపాక్ట్ రియల్గా ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఒక రియల్ టైం ఎంప్లాయీకి ఎంతవరకు హెల్ప్ అవుతాయి, ఈ అజంప్షన్స్ కరెక్టేనా? సరే సార్. సో జనరల్గా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాకు చాలామంది స్టూడెంట్స్ ఏంటి అని అంటే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముంది, AI టూల్స్ ఉన్నాయి అని హెల్ప్ చేస్తుంది, మొత్తం ఇచ్చేస్తుంది, కోడ్ అంతా మన దగ్గరకు వచ్చేస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఫీల్ అవుతున్నారు. సో AI టూల్స్ దగ్గరకు వచ్చేసరికి అవును కరెక్ట్, ఎగ్జాక్ట్లీ AI టూల్ ఇస్తుంది, ఓకే పర్ఫెక్ట్. కానీ నువ్వు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్ అడిగిన తర్వాత HR సో టెక్నికల్ రౌండ్లో నీకు AI టూల్ హెల్ప్ చేయదు కదా, నీ బ్రెయిన్లోంచి రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు AI టూల్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోవాలి తప్ప AI టూల్ ఉంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకూడదు. సో ప్రతి ప్రోగ్రామ్ ఇప్పుడు జనరల్గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ వాళ్ళే ఒక కోడ్ ఇస్తారు, ఒక కోడ్ ఇచ్చి ప్రాబ్లం ఇచ్చి AI టూల్లో నుంచి డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఓకే. అలా ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు నీ బ్రెయిన్లో ఏది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియనంత కాలం నువ్వు ఎన్ని AI టూల్స్ ఉన్నా కానీ సో ఇట్స్ యూజ్లెస్. జాబ్ రావాలి అని అంటే ప్రతి కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. మరి ఎలా యూస్ చేయాలి AI టూల్ని, ఓకే సో అనే క్వశ్చన్ వస్తుంది. జనరల్గా AI టూల్ని యూస్ చేయడం అంటే కాపీ పేస్ట్ చేయడం కాదు సార్. సో వాళ్ళని ఏం చేయాలి, ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం తీసుకెళ్ళి AIకి ఇచ్చి దాన్ని ఏమని అడగాలి, ఈ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు, నేను సాల్వ్ చేయడానికి ఏమన్నా హింట్స్ ఇవ్వమని అడగాలి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆ హింట్స్ని తీసుకొని ఆ హింట్స్ ద్వారా నేను ఏమన్నా ఓన్గా చేయగలుగుతున్నా లేదా చెక్ చేయాలి. ఓకే. సో ఆ హింట్స్ ద్వారా అవుతుంది అనుకుంటే ఓకే, అలా కూడా అవ్వలేదు అని అంటే దెన్ అప్పుడు ఓకే కోడ్ ఇవ్వమని అడగాలి. ఓకే. ఆ కోడ్ ఇచ్చిన తర్వాత కోడ్ కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కాదు, ఆ కోడ్లో ప్రతి లైన్ నీకు అర్థమైందా లేదా చూడాలి. ప్రతి లైన్ని ఆ AI టూల్ని ఉపయోగించుకొని రీసెర్చ్ చేయాలి. ఈ లైన్ ఎందుకు రాసినావు, ఈ లైన్ ఎందుకు రాసినావు, ఈ లైన్ ఎందుకు రాసినావు అని చెప్పి. సో ప్రతి లైన్ ఆ AI టూల్ని అడిగితే అది డెఫినెట్గా ఇస్తుంది. దాన్ని యూస్ చేసే విధానం ఇలా. ఆఫ్టర్ దట్ ఈ ప్రాబ్లం ఏదైతే కోడ్ వచ్చిందో ఈ కోడ్ని ఉపయోగించుకొని నాకు ఇంకొక 10 రకాల సొల్యూషన్స్, ఒక 10 రకాల సొల్యూషన్స్ నాకు కావాలి ఇవ్వమని చెప్పి అడగాలి. ఆ 10 రకాల సొల్యూషన్స్ ఇస్తుంది. 10 కాదు 60 అడిగినా ఇస్తుంది. 60 రకాల సొల్యూషన్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు క్వశ్చన్ సో పర్ఫెక్ట్ వేలో ఆన్సర్ చేయగలగాలి. ఎక్సలెంట్. సో బాగుంది మీరు చెప్పింది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ వాళ్ళే ఫస్ట్ కోడ్ డౌన్లోడ్ చేసుకోమంటారు, బట్ లైన్ బై లైన్ కూడా ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఒక మెటఫర్ చెప్పాలంటే పద్యం ప్రతిపాదం లాగా ఉంది అంటే. సో మీకు వెన్ యూ నో వై కోడ్ ఈస్ దేర్, సో సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే AI టూల్స్ ఉన్నాయి కదా మేమేం వర్క్ చేయాలి అంటే దే కెన్ ఓన్లీ బి ఏ గైడింగ్ ఫోర్స్, బట్ అల్టిమేట్గా ఎంప్లాయీ నుంచి అతను ఇంటర్న్ నుంచే ఆ సొల్యూషన్కి ఒక పాత్ అతను కనుక్కోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ మీరు చూస్తే మోస్ట్లీ బ్యాంకప్ అనేది ప్లేస్మెంట్స్ మీద, అంటే మా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే జాయిన్ అవ్వండి మీ కెరియర్ సేఫ్ అని చెప్పి వాళ్ళు కంపల్సరీ బ్యాంక్ అయ్యేది ప్లేస్మెంట్స్ మీదే కదా సార్. సో ఈ ట్రెండ్ మొన్నటి వరకు ఓకే, బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అంతవరకు ఇన్స్టిట్యూషన్స్ ఎక్విప్ అయి ఉన్నాయా సిలబస్ పరంగా, ట్రైనింగ్ పరంగా, ఆర్ హౌ ద ప్లేస్మెంట్స్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఓవరాల్? అది పెద్ద కాలేజ్ అవ్వచ్చు, చిన్న కాలేజ్ అవ్వచ్చు, పెద్ద యూనివర్సిటీ అవ్వచ్చు, అందరికీ సేమ్ ఛాలెంజ్ ఇప్పుడు. సో వాట్ కేర్ దే షుడ్ టేక్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మేజర్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో లైక్ కరికులం డిజైన్ చేసే HODs, ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ఎలా ఇప్పుడు ఈ రాబోతున్న, ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే హైరింగ్ ప్యాటర్న్ అనేది హై లెవెల్లో ఉండబోతుంది. సో హౌ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ టేక్ కేర్ టు కోప్ అప్ దట్ చేంజ్? ఎగ్జాక్ట్లీ.
సో ఇప్పటి వరకు ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్కి వచ్చి సేమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్, రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఆల్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి సో మనకి ఒక ఇంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంత ప్యాకేజ్లో సెలెక్ట్ అయ్యారు అన్నట్టుగా వచ్చాయి. అదే ప్రమోషన్ మెటీరియల్ కూడా యూజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటి నుంచి వచ్చేటువంటి కంపెనీస్ రాబోయే 2 or 3 years మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఏ కంపెనీ కూడా కాలేజ్కి వచ్చి మీకు ఇంతమందిని సెలెక్ట్ అయ్యారు, ఇంత ప్యాకేజ్ అని ఇవ్వదు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా సేమ్. కానీ సో ఇంతమంది ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యారని మాత్రమే ఒక క్వశ్చన్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు, ఒక అష్యూరెన్స్ ఇస్తారు అంతే. ఒక 100 members ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యారు నా కాలేజ్ నుంచి అని మాత్రమే ఇస్తారు. ఈ మెంబర్స్ అని తీసుకెళ్ళి అక్కడ 3 months ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో స్టైఫండ్ ఇచ్చుకుంటూ ఆ ఇంటర్న్షిప్ లో ఎవరెవరు యూజ్ అవుతున్నారో వాళ్ళని మాత్రమే సో ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటారు. కమింగ్ ఇయర్స్ మొత్తం కూడా సో ఇదంతా కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇంటర్న్షిప్స్ మీద ఉంటుంది. సో జనరల్ గా ఇప్పటి వరకు ఏంటి అని అంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్తులో నేను 100 ప్రాబ్లమ్స్ చేసిన, 700 ప్రాబ్లమ్స్ చేసిన అనే దానికంటే కూడా ఇప్పుడు నువ్వు సేమ్ మన 4th year లో మినీ ప్రాజెక్ట్, మెయిన్ ప్రాజెక్ట్ అంటే చాలా మందికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి అని అంటే ఒక ప్రాజెక్ట్ మినీ, ఒక ప్రాజెక్ట్ మేజర్ అంతవరకే చేయాలన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. సో అది ఏదైతే ఉందో దాన్ని మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఎందుకు 100 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్, 700 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసిన నువ్వు 100 ప్రాజెక్ట్స్ ఎందుకు చేయలేవు, 200 ప్రాజెక్ట్స్ ఎందుకు చేయలేవు, ఎందుకు వాటిని రీసెర్చ్ చేయలేవు? సో ప్రాజెక్ట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి, ప్రాజెక్ట్స్ ని రియల్ టైం లైవ్ ప్రాజెక్ట్స్ ని కూడా సో చేయగలిగే క్యాపబుల్ తెలుసుకోవాలి. దెన్ ఇంటర్న్షిప్ లో అక్కడ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో ఓన్లీ ఇంటర్న్షిప్ లో ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని మాత్రమే ప్యాకేజ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళకి జస్ట్ సర్టిఫికెట్ ఇచ్చి యూ డిడ్ నౌ దిస్ ఇంటర్న్షిప్ ఇన్ మై కంపెనీ అని చెప్పి ఒక చిన్న సర్టిఫికెట్ ఇచ్చేసి పంపించేస్తారు. గుడ్. సో మేజర్ రెవల్యూషన్ ఇది. అంటే ఫస్ట్ అసెస్మెంట్ అనేది కేవలం ఇంటర్న్షిప్ వరకే. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉండాలి అంటే ఆ 3 months అతను చేసిన వర్క్ ఆల్రెడీ చాలా కంపెనీ స్టార్ట్ చేసేసాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు రిసోర్సెస్ మోర్ దెన్ అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నెట్ రూపంలో. కాలేజ్కి వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ జాయిన్ అవ్వమంటారు, యూట్యూబ్ ఆర్ ఇవన్నీ చాలా అంటే చాలా అయిపోయాయి. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక కంపెనీ వచ్చి ఫస్ట్ వాడిని ఇంటర్న్గా తీసుకోవాలంటేనే అతని దగ్గర ఒక రెడీమేడ్ ప్రోడక్ట్ లాగా అతను తయారై ఉండాలి. సో ఇంజనీరింగ్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, ఎంసీఏ వీళ్ళందరూ ఏ స్టేజ్లో పాత ఎలా సెట్ చేసుకోవాలి, చేసుకుంటే మీరు అనుకున్న ఆ రీచ్లో అతని గిట్ హబ్ కానీ, లీడ్ కోడ్ కానీ, లింక్డ్ఇన్ కానీ గట్టిగా ఉంటే తప్ప ఐ డోంట్ థింక్ మీరు చెప్తున్నారు బట్టి హీ కెన్ సర్వైవ్ ద కాంపిటీషన్. సో హౌ హీ షుడ్ సెట్ ద పాత్ సార్? ఎగ్జాక్ట్లీ. సో స్టూడెంట్స్కి వాళ్ళు ఎలా అంటే జనరల్గా ఇప్పుడు ఎలా అయితే మనం పిహెచ్డి చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ని రీసెర్చ్ చేస్తాము, సేమ్ అలానే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు అని అంటే ఈవెన్ ఎవరైనా సరే ట్రైనర్స్ వచ్చిన, ఫ్యాకల్టీ అయినా ఎవరైనా ఏదో చెప్పాలనే ఉంటారు. సో ప్యాషన్ ఉన్న వాడికి ఏంటి అని అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా మొత్తం క్రియేట్ చేస్తారు. ఈ ప్యాషన్ ఉన్న ట్రైనర్స్ ఎలా చేస్తారు అని అంటే ప్రతి కాన్సెప్ట్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లూప్స్ తీసుకున్నాం. ఈ లూప్స్ అనేవి అసలు ఎందుకు వచ్చినాయి అనే దాని గురించి బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ఇలా క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో 1970s C++, జావాలు ఎప్పుడో తయారైనాయి సార్. ఆ టైంలో ఒక ఇంటర్నెట్ లేదు, ఒక ఫెసిలిటీ లేదు, ఏం లేదు. ఆ టైంలో వీళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రామింగ్ కోడ్ రాసినప్పుడు ఈ రోజు నువ్వు ఇక్కడ 2025లో ఉండి ఏసీ రూమ్స్ లో క్లాసులు వినుకుంటూ ఇలా చేసుకుంటూ జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ ఒక కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోలేకపోతే ఎలా సార్? ఇలా చాలా రీసెర్చ్ చేయాలి. అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వాళ్ళకి ఆ థాట్ వచ్చింది, ఫస్ట్ ఆ థాట్ని ఎందుకు తయారు చేశారు, ఆ తయారు చేసిన తర్వాత నేను నేర్చుకున్నాక నేను ఎక్కడ యూస్ చేస్తాను, దీని నుంచి మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, వేరే లాంగ్వేజ్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ఇలా ఒక రీసెర్చ్ వేలో నేర్చుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ని రీసెర్చ్ వేలో నేర్చుకుంటేనే సబ్జెక్ట్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్వ్యూలో డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. సో జాబ్ ఎప్పుడు కూడా జాబ్ రావాలని చదవకూడదు, సబ్జెక్ట్ రావాలి. ఓకే, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఒకవేళ క్వశ్చన్స్ ఆన్సర్లు వస్తే చెప్తారు, రాలేదని అంటే వదిలేస్తారు. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? when you have perfect subject and perfect research on each and every concept. ఓకే, సో బేసిక్గా అయితే ఏ వచ్చాక ఫండమెంటల్స్ అవసరం లేదు అనే థాట్కి మీరు ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ క్లాస్ రూమ్స్ ఈస్
డైరెక్ట్గా అవుట్పుట్ నేర్చుకుందాము, డైరెక్ట్గా ఒక టెక్నాలజీ నేర్చుకుందాము, లైక్ డెవాప్స్ నేర్చుకుందాము, లేకపోతే ఎస్ఏపి నేర్చుకుందాము, సేల్స్ ఫోర్స్ నేర్చుకుందాము అంటే యాక్చువల్ రియాలిటీ వేరే ఉంది. సో దే షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్. సార్ ఇప్పుడు ఆన్ ఏ డైలీ బేసిస్ జెన్జీతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకు చాలా టర్మినాలజీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటాను, డెవాప్స్ నేర్చుకుంటాను, హై ప్యాకేజెస్ రావాలి అంటే పవర్ బిఐ, ఎస్ఏపి నేర్చుకుంటాను అని చెప్పేసి వాళ్ళు ఏదో కోర్సెస్ ఎన్రోల్ అయిపోతున్నారు. అండ్ ఈ వర్చువల్ ఎడ్యుకేషన్ ఎలా అంటే జస్ట్ క్లిక్ అయిపోతారు, అది ఆ ప్రమోషనల్ మెటీరియల్ చూసి అట్రాక్ట్ అయిపోతారు. సో రియల్గా ఇప్పుడు ఒక కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఒక గ్రాడ్యుయేట్ ఈ కోర్సెస్ తోటే స్టార్ట్ అయిపోతుంది ఆ కెరియర్. అట్లాంటప్పుడు మరి మీరన్న డిఎస్ఏ, పైథాన్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ దీని ప్రామినెన్స్ ఏంటి సార్? అసలు వాట్ ఈస్ ద రియాలిటీ? సరే సార్. సో జనరల్గా ఏంటి అని అంటే సార్, ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నా, ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా, ఏ టెక్నాలజీకి వెళ్ళినా సరే ఆ టెక్నాలజీ మీద ఖచ్చితంగా నీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఆ ఇంటర్వ్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, కాలేజ్లో ఏడబ్ల్యూఎస్ ఇన్సర్ట్ చేస్తున్నారు, ఆ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అని అంటే ఆ కాలేజ్ ఆ ఏడబ్ల్యూఎస్ మీద కంపెనీస్ తీసుకొచ్చే క్యాపబుల్ ఉందా లేదా చూడాలి. జస్ట్ లేకుండా నువ్వు ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తే అగైన్ నువ్వు ఈ స్టూడెంట్ని మళ్ళీ ఇన్ఫోసిస్, ఐబిఎంకి పంపిస్తే ఆ ఇన్ఫోసిస్, ఐబిఎంలో మళ్ళీ ఇవే సూడోకోడ్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవే అడుగుతున్నారు. ఓకే, సో నువ్వు ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ని తీసుకురాగలను అనే క్యాపబుల్ ఉంటే మాత్రమే అవి నేర్చుకోవాలి. ఓకే. సో లేదు, సెకండ్ థింగ్, నువ్వు ఏదైతే ఈ లెవెల్ ఈ ఇన్ఫోసిస్, ఐబిఎం ఈ కంపెనీస్ అన్నిటికీ ఈ మనం చెప్పిన ఈ లాంగ్వేజ్, డిఎస్ఏ ఇవన్నీ నేర్చుకొని పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ విల్ గో ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఓకే. సో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు రెఫరెన్స్ ఇస్తారు, ఏదో ఒక విధంగా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే దెన్ విల్ గో ఫర్ న్యూ టెక్నాలజీస్. ఓకే. లేదు నేను న్యూ టెక్నాలజీసే నేర్చుకుంటా, ఇప్పుడు ఏ టూల్స్ ఉన్నాయి, నాకు చాలామంది వస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బయట, వాటికి వెళ్తాను, డెవాప్స్కి వెళ్తాను, ఏడబ్ల్యూఎస్కి వెళ్తాను అని అంటే ఆ ఆర్గనైజేషన్స్ కూడా, ట్రైనింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ కూడా ఆ కంపెనీస్ని మీకు చూపెట్టగలను అని అంటే నేర్చుకోండి. లేదు మళ్ళీ అక్కడ నేర్చుకొని వచ్చి నేను ఇదే కాలేజ్లో నేను ఐబిఎంకి, ఇన్ఫోసిస్కి వీటికే నేను అటెండ్ అవుతానంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ వీటి మీద గ్రిప్ లేకుండా అవి నేర్చుకొని వేస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. అలా అవన్నీ చేంజింగ్ టెక్నాలజీస్ కూడా అవి సబ్స్టిట్యూట్ చేయొచ్చు వేరే టెక్నాలజీ తోటి. సార్ ఇప్పుడు ఒక ఫ్రెషర్ జాబ్ సీకర్కి రెజ్యూమేలో బాగా హైలైట్ అయ్యేదైతే తను చేసిన ప్రాజెక్ట్స్. సో చాలామందికి అంత అవగాహన కూడా ఉండదు వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు. లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఉందో అది చూస్ చేసేసుకుంటారు. సో యాక్చువల్గా ఇఫ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ దర్ ప్రాజెక్ట్ వెల్, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ పాయింట్ ఇన్ ఇంటర్వ్యూ అంటారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ప్రాజెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఎలా లైక్ దాన్ని మ్యాక్సిమం రెజ్యూమేలో ఆర్ ఇండస్ట్రీలో బేసిక్గా ఎలా హైలైట్ చేసుకోవాలి? సార్, సో జనరల్గా ఏంటంటే సార్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి మినీ ప్రాజెక్ట్స్ కానీ, మేజర్ ప్రాజెక్ట్స్ కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కానివ్వండి, సో ఈ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే స్టూడెంట్కి ఒక 3 or 4 ఆప్షన్స్ ఇవ్వాలి. లేదా స్టూడెంట్స్ని ఏమన్నా ఓన్ థాట్స్, మనం హ్యాకథాన్ ఎలా అయితే పెడుతున్నామో ఐడియాథాన్ అని చెప్పేసి ఒకటి పెట్టాలి. ఈ ఐడియాథాన్లో ఏంటి అని అంటే, సో వాడు ఒక థాట్ని తీసుకొచ్చాడు, స్టూడెంట్ ఒక థాట్ని తీసుకొచ్చాడు అంటే ఆ థాట్ని మనం ఇంప్లిమెంట్ చేయగల క్యాపబుల్ ఉండాలి. ఎనీ థాట్ మనం చేయొచ్చు. ఎందుకు అని అంటే మీరు అన్నారు ఇప్పుడు, సో ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి, ఈ ఏఐ టూల్స్ని ఉపయోగించుకుంటావా ఏం ఉపయోగించుకుంటావు అనేది నీ ఇష్టం. సో ఫస్ట్ ఒక ఐడియాలజీని తీసుకొచ్చి ఆ ఐడియాలజీని నువ్వు సో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు ఏదన్నా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయంటే సార్, చాలా ప్రాజెక్ట్స్ ఒక 10 years నుంచి అవే ప్రాజెక్ట్స్ .exe ఫైల్స్ ఉంటాయి, ఇలా క్లిక్ చేయగానే ఇలా అవుట్పుట్ వచ్చేస్తుంది, ఫోటో కొట్టుకొని స్టేటస్ బైండింగ్ చేస్తారు, వైవాలో మళ్ళీ సేమ్ ఒక 2-3 క్వశ్చన్స్. సో ఇది ఏదైతే ఉందో ఈ పద్ధతిని మార్చాలి. నువ్వు ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు నీ దగ్గర ఏ ఎగ్జిక్యూషన్ ఉండకూడదు, ఏ కోడ్ ఉండకూడదు. స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేయించి ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి, కోడ్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నువ్వు అప్పటికప్పుడు క్రియేట్ చేయగలిగితే, సో ఓకే మన దగ్గర ఈ కోడ్ లేదు, మనమే ఎలాగోలా చేయాలి, దీనికి ఉన్న ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దెన్ అప్పుడు నువ్వు ఈ ఏఐ టూల్స్ని తీసుకొస్తావు. ఖచ్చితంగా ఏఐ యూస్ చేస్తావు. ఎలా ఈ కోడ్ నేను ఈ ప్రాసెస్ చేయాలి అని అంటే నేను ఏం ఉపయోగించాలి, నాకు ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, సో ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి అప్పటికప్పుడు లైవ్ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలి. రైట్ సార్. ఎస్పెషల్లీ బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఫ్రెషర్స్కి జాబ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
అతను ఎక్కువ చూసేది కంపెనీ బ్రాండ్ వాల్యూ చూస్తాడు, ఎస్ సార్. ప్యాకేజ్ పిచ్చి, నాకు ప్యాకేజ్ ఇంత కావాలి, లేకపోతే పెద్ద కంపెనీ, అతని దృష్టిలో అతనికి తెలిసిన కంపెనీయే పెద్ద కంపెనీ. కానీ రియాలిటీగా ఐటీ కెరియర్లో సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఎంట్రీ అయ్యేటప్పుడు ఏం పారామీటర్స్ చూసుకుంటే అతనికి కెరియర్ ఫౌండేషన్ గట్టిగా పడుతుంది. ప్యాకేజ్ అందరికీ కావాలి, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా ఆర్ కంపెనీ బ్రాండ్ వాల్యూ ఇస్ ద ఓన్లీ క్రైటీరియా కెరియర్ గ్రోత్కి? ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ సార్. సో మనం చెప్పాలి అని అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చూజ్ చేసుకొని ఒక 10,000 ఇంటర్న్షిప్ ఇస్తాను, రండి మీరు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మీకు ప్యాకేజ్ ఇస్తానంటే, సో ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ వాళ్ళందరూ కూడా 10,000 అనే ఫీలింగ్లో ఉండిపోయారు. కానీ మన ఫ్రెండ్స్ మన వాళ్ళని చూసుకుంటే వాళ్ళందరూ ఒకప్పుడు 10,000 13,000 శాలరీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు అదే కంపెనీలో మేనేజర్లు సో 5 lakhs 10 lakhs per annum తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళకి 10,000 అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ సో అక్కడికి వెళ్తే కదా అసలు ప్రాసెస్ తెలిసేది. సో మనం చూజ్ చేసుకునే కంపెనీ ఏదైనా సరే ఫస్ట్ థింగ్ అది ఇంటర్న్షిప్పే ప్రొవైడ్ చేయనండి, 10,000 ప్రొవైడ్ చేయనండి, 5,000 ప్రొవైడ్ చేయనండి. ఫస్ట్ థింగ్ అది నీకు ప్రొడక్ట్ మంచిగా ఉంది, ప్రొడక్ట్ ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీ కానివ్వండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కానివ్వండి, మంచిగా ఉంది ప్రాసెస్ అనుకుంటే కంపెనీని ఒక్కసారి రీసెర్చ్ చేసి ఎంట్రీ అయిపోవాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి ఫస్ట్ ఎంట్రీ అవ్వాల్సిందే. ఎంట్రీ అయిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంటుంది కోడ్ వాళ్ళు చేసేది ఏంటి, ప్రాసెస్ ఏంటి. సో నువ్వు ఎప్పుడైతే మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తావో డెఫినెట్గా ఇమీడియట్గా వాళ్ళే మనకి సో ఇంక్రిమెంట్స్ హైక్స్ ఇచ్చేస్తారు. ఓకే, సో అట్లీస్ట్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ విత్ బెటర్ కాన్ఫిడెంట్ అండ్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ అడిగితే సో వాట్ ఈజ్ అన్ అరే అంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అని ఒక లైన్ చెప్పిన నువ్వు 40,000 ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎగ్జాక్ట్లీ. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్కి నువ్వు ఎంత రీసెర్చ్ చేసినావు నువ్వు చూపెట్టకుండా వాడు 40,000 ఎలా ఇస్తాడు? ఎగ్జాక్ట్లీ. లేదు ఒకవేళ నువ్వు ఏ క్వశ్చన్ అడగకపోయినా కానీ నీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిండు అని అంటే నువ్వు ఇమీడియట్గా 5,000 కానీ 4,000 కానీ సో ఫస్ట్ ఎంట్రీ అవ్వాల్సిందే. ఎంట్రీ అయ్యి సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ గ్రాప్ చేస్తే ఒక 1 year కానీ మీరు డెఫినెట్గా కష్టపడితే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ కల్లా సో మంచి శాలరీ, మంచి ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్, దెన్ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ మధ్య ఒకటి చూసాం మనం, ఒక చిన్న డైలాగ్ చూసాను. ఏంటి అని అంటే ఒక చెట్టుని మనం నాటితే ఫస్ట్ నాటిన తర్వాత 1 yearకి ఎమ్మటే ఫ్రూట్స్ వస్తాయని వెయిట్ చేస్తుంటారు. 1 yearకి రావు, 2 yearsకి వస్తాయేమని చూస్తారు, 2 yearsకి రావు, 3 yearsకి రావు, 4 yearsకి రావు. ఆఫ్టర్ 5-6 years తర్వాత చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అవుతాయి. సో 10 years వరకు చిన్న చిన్నగా ఒక్కొక్క ఫ్రూట్ స్టార్ట్ అయ్యి సో మొత్తం లైఫ్ లాంగ్ ఇచ్చేస్తుంది. అంటే నువ్వు ఎంట్రీ అయిన ఏదైతే కంపెనీ ఉందో స్టార్టింగ్ నువ్వు అమౌంట్ గురించి చెక్ చేయొద్దు. సో ఫస్ట్ ఎంట్రీ అయ్యి వర్క్ నేర్చుకోవడం చూసుకోవాలి. వర్క్ కంప్లీట్ వచ్చింది అనుకున్నప్పుడు దెన్ డెఫినెట్లీ విల్ గెట్ నా గుడ్ శాలరీ. నీకున్న నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మంచి కంపెనీస్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే సార్, యాజ్ వీ హ్యావ్ స్పోకెన్ ఐటీ ఇండస్ట్రీ గురించి ఎంత మాట్లాడాం, పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత లుక్ డౌన్ చేస్తున్నారంటే ఆల్రెడీ రిసెషన్ ఒకటి నడుస్తుంది, లే ఆఫ్స్ నడుస్తున్నాయి. ఏది నేర్చుకుంటే ఏంటి, ఉన్న రోజులే జాబ్ చేసుకోవడం కదా, తర్వాత వచ్చిన జాబ్ ఎన్ని రోజులు ఉంటుందో. సో ఇంత అన్సర్టైన్ పీరియడ్లో అసలు ఇది ఎంతవరకు ఫ్యాక్ట్? చాలామందికి ఇప్పటికీ మన ఇండియాలో సౌత్ సైడ్ అయితే ఐటీ కెరియర్ ఈజ్ అ డ్రీమ్ కెరియర్, రైట్? సో అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇన్ఫీరియర్గా సోషల్ మీడియాలోనే చూసేది నిజం అనుకోకుండా వీటిని ఎలా ఫేస్ చేయాలి? రిసెషన్, లే ఆఫ్స్ పూర్తిగా లేదనిలేము, బట్ అట్ ద సేమ్ టైం చూసేదే నిజం అని కూడా అనుకోలేదు. సో మీకన్నా ఎవరు బెటర్గా చెప్పలేరు ఇది. సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ, అండ్ దాన్ని ఎలా తట్టుకోవాలి వీళ్ళు? ఎస్ సార్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. జనరల్గా మనం డైలీ ఒక యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, టీవీస్లో కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా సో 600 people 40,000 people లే ఆఫ్స్ ఇన్ ఇన్ఫోసిస్. సో ఇలా మనకి ఒక్కొక్క కంపెనీ నుంచి ఇన్ని లే ఆఫ్స్ అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్నవాడు చూస్తాడో, 4th yearలో ఉన్నవాడు చూస్తాడో, ఆ స్టూడెంట్కి ఏంటి అంటే అమ్మో కంపెనీస్ అన్ని తీసేస్తున్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయి, మనకి ఇంకేం జాబ్ వస్తుంది ఫీలింగ్. అందరికీ ఇది ఒకటి చాలా భయంకరమైనటువంటి ఫీలింగ్ సార్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే సార్ ఒక కంపెనీ పెట్టారు, ఒక కంపెనీలో ఒక 40 members తీసుకున్నారు. ఈ 40 members మీరు శాలరీస్ ఇస్తున్నారు. ఒక 3 months అయింది. ఈ 3 monthsలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం ఏదైతే కంపెనీస్ నుంచి వచ్చే అమౌంట్ ఉందో అది తగ్గిపోయింది. ఈ 40 membersలో మీరు లే ఆఫ్ చేయాలనుకున్నారు. ఎవరిని లే ఆఫ్ చేస్తారు?
తక్కువ ప్రొడక్టివ్ ఉన్న వాళ్ళని, కొంచెం డిసిప్లిన్ తక్కువ ఉన్న వాళ్ళని, నాకు ఓవరాల్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఎవరైతే ఆ 40 మెంబర్స్లో మనం చెప్పేది ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా, ప్రాక్టీస్ Exactly. చేయకుండా, నేర్చుకోకుండా, ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో అది చూపెట్టకుండా ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళనే తీసేస్తారు. ఈ 40,000 30,000 లే ఆఫ్స్ అనే మొత్తం కూడా అవే సార్. ఓకే. నువ్వు నిజంగా ఒక జాబ్లోకి ఎంట్రీ అయిన తర్వాత పర్ఫెక్ట్ నాలెడ్జ్ నీ దగ్గర ఉంటే నిన్ను ఎందుకు లే ఆఫ్లోకి పెడతారు? అండ్ దాన్ని First డిస్ప్లే question. కూడా చేయాలి, ఉంటే కదా దాన్ని డిస్ప్లే చేయాలి. సో లే ఆఫ్లోకి నువ్వు రావు. ఒకవేళ నీకు నిజంగానే బాగా సబ్జెక్ట్ ఉంది, కంపెనీ ప్రాబ్లం వల్లనే లే ఆఫ్ చేశారనుకో, నీ నాలెడ్జ్ అయితే నీ బ్రెయిన్లోనే ఉంది కదా. ఎస్ ఎస్ ఇప్పుడు ఇక్కడ 4 lakhs ప్యాకేజ్ ఉన్నది, నెక్స్ట్ కంపెనీలోకి వెళ్తే 8 lakhs ప్యాకేజ్ తెచ్చుకో క్యాపబుల్ ఉంటుంది ఎస్ ఒక నెల రోజులు కష్టపడితే. ఎస్ ఆ లే ఆఫ్ అయిందని అక్కడెక్కడో లే ఆఫ్స్ అయితే నువ్వు ఇక్కడ 3rd yearలో ఉండి నువ్వు ఫీల్ అవ్వడం ఏంటి అసలు? ఎస్ ఎస్ ఇట్స్ నాట్ గుడ్ సార్. సో Yeah. లే ఆఫ్స్ అయ్యేవన్నీ కూడా ఏంటి అని అంటే ఎవరైతే వర్క్ చేయట్లేదో ఆ కంపెనీస్ కూడా ఏంటి అని అంటే డెఫినెట్గా వాళ్ళకి యూస్ అవ్వట్లేదు అని అంటే పక్కా లే ఆఫ్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనం ఏ బిజినెస్ చేసినా ఎవరన్నా ఇంకేదైనా చేసినా కూడా అదే చేస్తాం. యా. సో ఆ లే ఆఫ్లో మనం ఉండకూడదు అని అంటే ఫస్ట్ మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. మన Excellent. దగ్గర నాలెడ్జ్ ఉంది అని అంటే ఆ లే ఆఫ్లోకి రావు, నువ్వు హయ్యర్ ప్యాకేజ్లోకి వెళ్తావు. ఎస్ ఒకవేళ లే ఆఫ్ అయ్యింది, నో ప్రాబ్లం, ఇట్స్ గుడ్. ఎస్ నీకున్న నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయి, ఇంకో Yes. కంపెనీకి వెళ్ళు. యా, యూ విల్ గెట్ టైమ్ టు థింక్ Yes. బెటర్. నువ్వు అక్కడ ఉన్నటువంటి 4th year అక్కడ ఉన్నటువంటి లే ఆఫ్స్ చూసి నువ్వు ఇక్కడ 4th yearలో 3rd yearలో ఉండి నువ్వు ఫీల్ అయితే నీకు సబ్జెక్ట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ట్రూ ట్రూ. సో నువ్వే ఒక కంపెనీ పెట్టి జాబ్ తెచ్చుకోవడం కాదు, జాబ్ Correct. ఇవ్వాలి, నేనే జాబ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక కంపెనీ నువ్వే స్టార్ట్ చేయి, ఎస్ నిజంగా థాట్స్ ఉంటే. ఎస్ సో ఇప్పుడున్న కంపెనీస్ కూడా ఎలా ఉన్నాయంటే సార్, జనరల్గా రిక్రూట్మెంట్ ఎలా ఉంది అని అంటే, సో మామూలుగా ఈ చిన్న చిన్న కాలేజ్కి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అర్థమైపోయింది, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గ్రాప్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వరంగల్ NIT లేదా IIT, Triple ITs. వీటికి వెళ్ళి ఎవరైతే మెకానికల్ సివిల్ పీపుల్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో పెట్టేసుకుంటున్నారు. ఓ. ఇంతమంది CSE వాళ్ళని, ఇంతమంది స్టూడెంట్స్ని వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి మెకానికల్ సివిల్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళకి ఏదన్నా ఇన్పుట్స్ ఇస్తే ఇలా ఇవ్వడంలోనే అలా గ్రాప్ చేయగలుగుతున్నారు. ఓకే. ఆ కోర్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ, గ్రాస్పింగ్ పవర్ మెయిన్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ ఏదైతే ఉందో ఇది మన దగ్గర కూడా ఉంటే ఫస్ట్ మన దగ్గరకే వస్తారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఈ లే ఆఫ్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెఫినెట్ గా సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యా సో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాడికి డెఫినెట్ గా జాబ్ రావాల్సిందే. యా. సో యా, సో రిసెషన్, లే ఆఫ్స్ అన్ని ఇండస్ట్రీస్లో ఉంటాయి, నాట్ ఓన్లీ IT ఇండస్ట్రీలో. Sir. ఎప్పుడైతే నువ్వు ఒక సబ్స్టిట్యూట్ లేని రిసోర్స్ లాగా, అంటే నిన్ను తీసేస్తే వేరే సబ్స్టిట్యూట్ లేరు కదా అనే ఫీలింగ్ తీసేసే వాళ్ళకు ఉన్నప్పుడు ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. తీసేసినా కూడా యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ బెటర్ పొజిషన్ అనే కాన్ఫిడెన్స్. Exactly. అండ్ నువ్వు ఎంత ప్రొడక్టివిటీ ఇస్తున్నావు ఒక కంపెనీకి, ప్రొడక్టివిటీ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను టచ్ చేసే అంత ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు యూ షుడ్ బెటర్ మూవ్ ఆన్. కానీ దీన్ని పెట్టుకొని నెగిటివిటీ ఉన్నప్పుడు నీ ఓవరాల్ స్కిల్స్ మీద, నీ ఓవరాల్ టాలెంట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. Exactly. సార్ ఇప్పుడు మీరు కంప్లీట్గా చేంజెస్ ఏం జరుగుతున్నాయో చెప్తున్నారు, ఆ చేంజెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తున్నారు. బట్ యాజ్ ఎ టెక్ సైన్స్ CEO అండ్ మీ ట్రైనింగ్, యు ఆర్ అ మాస్టర్ ట్రైనర్, మీరు ఎవరెవరికైతే సర్వీస్ ఇస్తున్నారో వీటికి స్టూడెంట్ ఎగ్జాక్ట్గా డిఫరెంట్గా అవుట్పుట్ రావడానికి బీట్బీ CRTలో ఆర్ ప్రాజెక్ట్స్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు సార్, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సార్ ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి అని అంటే సార్, ఫస్ట్ ఇయర్లో నేను C నేర్చుకోవాలా, ఫస్ట్ ఇయర్లో పైథాన్ నేర్చుకోవాలా, ఫస్ట్ ఇయర్లో జావా నేర్చుకోవాలి, ఇదే సిచ్యువేషన్. అందరూ ఏ కాలేజ్కి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే సార్, ఫస్ట్ థింగ్ మనం సెకండ్ ఇయర్ నుంచి 2-1 నుంచి ఆర్ బెస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి అట్లీస్ట్ సెకండ్ సెమ్ నుంచి కానీ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క లాంగ్వేజ్ని నేర్చుకొని, సో ఒక లాంగ్వేజ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, పైథాన్, ఊప్స్ కాన్సెప్ట్, మనం ఏవైతే కంపెనీకి అవసరం అనుకున్నామో అవన్నీ కూడా 2-2 వరకు కంప్లీట్ చేసేయాలి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 3-1 నుంచి మొత్తం ఒక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నుంచి 600 ప్రాబ్లమ్ సాల్వింగ్స్, డైలీ ఒక 3 ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కంప్లీట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్, సో 500 to 600 ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేస్తాయి ఈజీగా. ఆఫ్టర్ దట్ మీన్ వైల్ కొన్ని ప్రాజెక్ట్స్, ఒకటే ప్రాజెక్ట్ మెయిన్ ప్రాజెక్ట్ అని ఒకటే అనకుండా దెన్ విల్ గో ఫర్
అట్లీస్ట్ ఒక 10 or 15 ప్రాజెక్ట్స్ అంటే దాన్ని ప్యాషన్గా తీసుకోవాలంటారు, రాదర్ దెన్ యాక్టివిటీ క్రెడిట్స్ వచ్చాయని కాకుండా. ఓకే. సో మా టెక్ సైడ్ నుంచి మేము ఎలా ప్లాన్ చేస్తున్నాం అని అంటే, సో ఫస్ట్ ఇయర్ మనం 2-1 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 2-1లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా టైప్స్ కాన్సెప్ట్ ఉంది. ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ సిలో ఉంది, C++లో ఉంది, జావాలో ఉంది, పైథాన్లో ఉంది. C++, జావా, పైథాన్లో అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తీసుకొస్తాం. అంటే ఎలా సిలో మనకి డేటా టైప్స్ ఉందంటే ఒక షార్ట్ ఏంటంటే 2 bytes ఆఫ్ మెమరీ. ఈ 2 bytes ఆఫ్ మెమరీ అనేది ఏదైతే ఉందో -32,768 to 32,767 వరకు స్టోర్ చేయొచ్చు. అది దాటితే మనకి ఎర్రర్ వస్తుంది, సర్కిల్ టైప్లోకి వచ్చేస్తుంది. అదే జావాలోకి వెళ్తే సేమ్ కాన్సెప్ట్, షార్ట్ అంటే 2 bytes ఆఫ్ మెమరీ. ఆ 2 bytes ఆఫ్ మెమరీకి సేమ్ రేంజ్, కానీ ఇక్కడ ఆ రేంజ్ దాటిపై స్టోర్ చేసినామనంటే ఎర్రర్ వస్తుంది. సో C++ సేమ్. జావాకి ఎప్పుడైతే మీరు ఎంట్రీ అవుతారో, సరే పైథాన్కి ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో, పైథాన్కి డైనమికల్లీ డేటా టైప్డ్ కాన్సెప్ట్. నువ్వు సమ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ ఎక్స్ అనే వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 అనే దాన్ని ఒక 10,000 times ఇచ్చినా కూడా ఇమీడియట్గా 10,000 times 9 ప్రింట్ చేసుకుంటుంది వితౌట్ ఎర్రర్ సర్వైవ్ అయిపోతుంది. సో ఒక డేటా టైప్ కాన్సెప్ట్ నీకు C++, జావా, పైథాన్ అన్నిట్లో ఉన్నప్పుడు సి లాంగ్వేజ్లో ఎలా వర్కౌట్ అవుతుందో నేర్చుకోవచ్చు. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. సిలో ఎలా వస్తుందో తెలుస్తుంది, C++లో ఎలా ఉందో సేమ్ ఉంటుంది. జావాలో రేంజెస్ దాటితే హయ్యర్ డేటా టైప్ కెనాట్ స్టోర్ ఇంటూ లోయర్ డేటా టైప్ అనే ఒక చిన్న ఎర్రర్ మెసేజ్ ఉంటుంది. పైథాన్కి ఎప్పుడైతే ఎంట్రీ అవుతావు డైనమికల్లీ డేటా టైప్, నువ్వు ఏదన్నా ఇవ్వచ్చు అందులో, ఫ్లోట్ వాల్యూ, స్ట్రింగ్ ఇవ్వు, ఏదన్నా ఇవ్వు. సో ఇలా ఒక కాన్సెప్ట్ మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేసి అలా 4 level మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2-2కి వచ్చినాక డిఎస్ఏ, నెక్స్ట్ 3-1లోకి వచ్చేసరికి ఏదర్ పైథాన్ ఆర్ జావా. సో 3-2లో మొత్తం మినీ ఆర్ మేజర్ ప్రాజెక్ట్స్, అట్లీస్ట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అయిపోతుంది నేర్చుకున్నంత. ప్రాజెక్ట్స్ కూడా ఎలా చేయాలి అంటే లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని నువ్వే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి దాని కోడ్ దగ్గర నుంచి, డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకొని AI టూల్స్ని ఉపయోగించుకొని సో ఎగ్జిక్యూషన్ చేసేయాలి. ఎక్సలెంట్ సార్. సో ఇట్స్ నాట్ ఓన్లీ స్కిల్స్ అక్వైర్ చేయడం అండ్ ఆ స్కిల్స్ని మల్టిపుల్ లాంగ్వేజ్తో టెస్ట్ చేయడం అండ్ దాన్ని ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఎస్పెషల్లీ ఏదో ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ చేయకుండా ఇప్పుడున్న నీడ్, బిజినెస్ నుంచి నీడ్ రావాలి, రైట్? సో గ్రేట్ సార్. సో ఐ థింక్ డెఫినెట్లీ ఇప్పుడున్న ఛాలెంజెస్ జెన్జీ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టున్నారు. సో డియర్ జెన్జీ, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ చాలా ట్రాన్సిషన్స్ అయ్యాక మార్కెట్లో, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ కెరియర్, దెన్ మీరు ఆన్ ద టోస్ ఉండాలి, రియాలిటీ చెక్ ఉండాలి. అండ్ AI టూల్స్, డెఫినెట్లీ AI టూల్స్ ఆర్ వెపన్స్, బట్ వెపన్స్ ఉంటేనే వార్లో గెలవము. యూ నీడ్ టు కమ్ అప్ విత్ యువర్ క్రియేటివ్ ఐడియాస్. అండ్ ఎస్పెషల్లీ హ్యావ్ యూ సీన్ ఇన్ ద పాడ్కాస్ట్, మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఇన్స్టాలో ఆర్ సోషల్ మీడియాలో స్వైప్ చేసుకుంటూ రీల్స్ చూడడము, ఆ మీమ్ కంటెంట్ అవన్నీ చూసి ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ అనుకుంటున్నారు. బట్ సమ్వేర్ యూ యువర్ సెల్ఫ్ కెన్ బికమ్ ఏ మీమ్ మెటీరియల్ వెన్ యూ డోంట్ చూస్ ఎ కరెక్ట్ పాత్. సో ఐ థింక్ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు, బట్ దట్ షుడ్ నాట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్ సార్. Looking forward for more such discussions. Thank you. Thank you.